గుంటూరు అభివృద్ధిలో భాగంగా మిమ్మల్ని ఒక ఎంపీగా గెలిపించారు. మీ పనితనం చూస్తేనేమో ఇప్పుడు రాష్ట్రం దాటి దేశం జాతీయ స్థాయిలో వెళ్ళిపోతోంది. పైగా దేశంలోనే ఉత్తమ సహాయ మంత్రిగా మీరు ప్రథమ స్థానంలో ఉన్నారనేటువంటి ప్రచారం గూడా ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఏం జరుగుతుందసలు? ఇప్పుడు ఫండమెంటల్‌గా చిన్నప్పటి నుంచి గూడా నాకు ఒక పని తీసుకున్నప్పుడు దానికి 100% న్యాయం చేయటం అనేది నా డీఎన్ఏ అది. ఎంబీబీఎస్ మెడికల్ స్కూల్‌లో గానీ, తర్వాత బిజినెస్‌లో గానీ, డాక్టర్‌గా గానీ ఎక్కడైనా గూడా దిస్ ఈజ్ హూ ఐ యామ్. అది గాకుండా ఇందులో ప్రజాసేవ అనేది ఎలక్షన్ ముందు నుంచి గూడా నేను చెప్తా ఉన్నాను. నేను వచ్చిన పర్పస్సే ఏదో ఒకటి జన్మభూమి రుణం తీర్చుకోవటం కోసమని. అది జిల్లా స్థాయిలో అయినా, రాష్ట్ర స్థాయిలో అయినా, దేశ స్థాయిలో అయినా కూడా 100% డెడికేషన్‌తో ఉంటుందది. ఇక దానికి వేరే ఏమీ ఉండవు ఇక. కాబట్టి వర్క్ చేసినప్పుడు ప్రజలు కూడా గుర్తిస్తారు మంచిగా వర్క్ చేస్తే. కాబట్టి ర్యాంకులు, గింకులు అవన్నీ అంటే స్పెక్యులేటివ్. వాటి మీద నేను కామెంట్ చేయలేను గానీ, బట్ ఓవరాల్‌గా కొంత అదృష్టం కూడా ఉంది. బీజేపీతో భాగస్వామ్యం అవ్వటం, సెంటర్‌లో కేంద్ర మంత్రులు అందరూ దగ్గరగా ఉండటం, కొంత లక్కు, కొంత హార్డ్ వర్క్, చంద్రబాబు నాయుడు గారి సహకారం, ఇవన్నీ కలవటం వల్ల కొంత డెఫినెట్‌గా అనుకున్న దానికంటే బెటర్‌గానే హ్యాపీగా ఉంది నాకు. అంటే మీరన్నట్లుగా ర్యాంకింగ్స్ అనేది కొన్ని స్పెక్యులేషన్స్ ఉంటాయి, మారుతా ఉంటాయి. ఒక్కోసారి మీరు ఉంటారు, ఇంకోసారి వేరే రావచ్చు. కానీ గుంటూరులో ఉన్నటువంటి ప్రజలు మాత్రం అంటే మీ వర్క్ స్టైల్ చూసి అసలు ఇప్పటి వరకు ఇలాంటి ఎంపీని మేము చూడలేదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఎలా ప్లాన్ చేసుకున్నారు ఇవన్నీ? ఇప్పుడు ప్లాన్ ఏమి లేదు. జనరల్‌గా ఇప్పుడు నేను ఒక సొసైటీలో ఉన్నప్పుడు నేను ఏ విధంగా నా చుట్టుపక్కల ఉండే సమాజం ఉండాలనే విధంగా కోరుకుంటాం. ఎవరైనా బేసిక్స్ ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషను, ట్రాఫిక్‌లో చిక్కుకొని గంటలు టైం వేస్ట్ చేసుకోవడం, అది ప్రొడక్టివిటీ లాస్. అవి ఉండకూడదు. డ్రింకింగ్ వాటర్ బేసిక్, రోడ్స్ బేసిక్స్, ఇవన్నీ బేసిక్ ఇష్యూసే. ఈ బేసిక్ ఇష్యూస్‌ని అన్‌ఫార్చునేట్‌గా ఏందంటే సిస్టమ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సి వచ్చేటప్పటికి ఇందులో ఒక బ్రిడ్జెసే తీసుకున్నారనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ వేరుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. కాంప్లికేషన్ ఎంతుందంటే సపోజ్ ఈఎస్ఐ హాస్పిటలే ఒకటి మనం తీసుకొచ్చాం. ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి ఫస్ట్ ఒక స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలి. ల్యాండ్ ఇవ్వాలంటే స్టేట్ గవర్నమెంట్ అధికారులు వీళ్ళందరూ ఒక విధంగా ఆలోచిస్తారు. మనం ఈ ల్యాండ్ ఇస్తే ఈఎస్ఐ హాస్పిటల్ కడతారు. రేపు ఈఎస్ఐ హాస్పిటల్స్ అంతా అమ్మేస్తే మనం ల్యాండ్ ఫ్రీగా ఇచ్చింది ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళొద్దేమో. కాబట్టి మనం ఎంతో కొంత దానికి లీజ్ పెట్టాలా, లేకపోతే ఫ్రీగా ఇవ్వకుండా ఉండాలంటే వాళ్ళేమో మీరు ఫ్రీగా ఇస్తారన్నారు కదా అంటారు. ఇవన్నీ ఇక్కడ అధికారులు ఫైళ్ళన్నీ వెళ్ళి క్యాబినెట్ నోట్ అయ్యి క్లియర్ అవ్వటం, అక్కడ అసలు వాళ్ళు హాస్పిటల్ ఇవ్వాలంటాం. మళ్ళీ ఇవన్నీ అయ్యాక టెండర్లు మళ్ళీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో టెండర్లు పిలవాలి. వాళ్ళ ఈఎస్ఐ హాస్పిటల్లో వాళ్ళది ఒక సముద్రం సెంట్రల్ గవర్నమెంట్లో. అధికారులు గుంటూరు ప్రాంతానికి ఇక్కడ టెండర్లు పిలిచి ఇవన్నీ కోఆర్డినేషన్లో సంవత్సరాలు పట్టేస్తాం. మన నందివేలు బ్రిడ్జి తీసుకున్నారనుకోండి, 2014లో శాంక్షన్ అయితే 2017లో మొదలైంది. 2 ఏళ్లలో చేశారు, సగం ఆగిపోయింది. దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే రైల్వే బోర్డు వాళ్ళు అసలు ఈ ప్రాసెస్లో వాళ్ళు ఏం చెప్పారు నాకు ఫస్ట్ బ్రిడ్జి కావాలంటే దానికి పాత పెండింగ్ బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారు 10 కోట్లు ఇవ్వాలి వాళ్ళకి. ఫస్ట్ ఏం అడిగారంటే మీ స్టేట్ నుంచి 10 కోట్లు మేము ఇవ్వలేము అని చెప్పి లెటర్ రాయించుకురమ్మన్నారు రైల్వే మినిస్టర్లు వాళ్ళు. స్టేట్ నేను 10 కోట్లు ఇవ్వలేని చెప్పాలంటేనే అది చాలా నామోషి, బాధాకరంగా ఉంటుంది. అయినా మనం రైల్వే అధికారులు మన ఆర్ఎండ్బి వాళ్ళని మాట్లాడుకొని సరే రాయండి మీరు ఇబ్బంది లేదని చెప్పి ముందు ఆ మాట చేపించుకున్నాక అక్కడికి పోతే ఈ సిస్టంలోనే అది సెంట్రల్ స్టేట్ 50-50 షేర్లో వచ్చినటువంటి బ్రిడ్జ్. ఇంతవరకు ఈ సిస్టంలో లేదు, రైల్వే వాళ్ళ సిస్టంలోనే ఏంటి ఇట్లా స్టేట్ కట్టలేదనుకోవటం, మధ్యలో ప్రాసెస్ ఆగిపోతే మళ్ళీ రైల్వే అంతా టేకప్ చేసి బ్రిడ్జ్ని అంతా కంప్లీట్ చేయడం అనేది వాళ్ళ సిస్టంలో లేదండి. సో మళ్ళీ దానికి ఎక్సెప్షన్స్ తీసుకొని మళ్ళీ అక్కడ కోఆర్డినేట్ చేసుకొని రావటం, ఇవన్నీ వచ్చాక కాంట్రాక్టర్ వాళ్ళు ఒప్పుకోవటం, మళ్ళీ ఇవన్నీ ఫ్రెష్ ఎస్టిమేట్స్ వేయాలి. అన్నీ పాతది ఎప్పుడో 18 కోట్లు అయితే అది ఇప్పుడు 40 కోట్లు ఎస్టిమేట్. దాన్ని మళ్ళీ ఆ పాత కాంట్రాక్టర్ బిల్డింగ్లు పే చేయటం, రీఎస్టిమేట్ చేయటం, మళ్ళీ రీటెండర్ చేయటం, కొత్త కాంట్రాక్టర్ ఫైనాన్షియల్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్, బ్యాంక్ గ్యారంటీస్,
ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాసెస్లో వెరీ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్ వన్ ప్రాజెక్ట్ అనేది నాకు అర్థమైంది. అందుకే ఈ 1-2 ఇయర్స్లో అవ్వవు, ఇవన్నీ 5-10 ఏళ్ళు పట్టేటట్టున్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఏదో గట్టిగా చేయాలని ఉన్నాం కాబట్టి నేను కూడా ఏంటంటే ప్రోడక్ట్స్ బిజినెస్లు బిల్డ్ చేస్తున్నాను. నాకు ఎక్కడ బాటిల్ నెక్స్ ఉంటాయి, ఎక్కడ కోఆర్డినేషన్ మిస్సింగ్ ఉంటుంది. నాకు కూడా ఫస్ట్ గవర్నమెంట్ ప్రైవేట్లో చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి, అయినా గవర్నమెంట్లో అంతా అర్థం చేసుకుని నాకు 3-4 నెలలు టైం పట్టింది. ఇప్పుడు నాకేంటంటే ఒక కంప్లీట్ పిక్చర్ వచ్చేసింది. అసలు సిస్టంలో ఎక్కడెక్కడ ఆగిపోతాయి, ఎక్కడైనా సరే ఫాలో అప్ మన సొంత మనిషి వెళ్ళి అక్కడ కూర్చొని ఫైల్ టు ఫైల్ మూవ్ అవ్వకపోతే సిస్టంలో చాలా టైం పడతాయి ఏదైనా. ఈ ఎంటైర్ ప్రాసెస్లో అందువలన మనం ఏంటంటే ఆ సిస్టమ్ని అర్థం చేసుకున్నాం. లక్కీగా రీసోర్సెస్ ఉన్నాయి. ఢిల్లీలో ఒక మంచి టీం ఉంది నాకు. యాక్చువల్గా ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్ యంగ్ ఆనెస్ట్ పీపుల్, ఇంటెగ్రిటీ ఉన్నవాళ్ళు. నేను కూడా 50-100 మందిని ఇంటర్వ్యూ చేసి నాకు కరెక్ట్ అనుకున్న వాళ్ళు, తెలియగలవాడిని, ఆనెస్ట్గా ఉండేవాళ్ళు నాకు 4-5 అక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టుకున్నాం. వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్ తోటి సాధ్యమైనంత వరకు ముందుకెళ్తా ఉన్నాం. మీకు కూడా అదే ప్లస్ పాయింట్. అంటే మీకు ఇప్పటి వరకు ఏ మచ్చ లేదు, ఒక అడిగిన ముత్యంలాగానే ఉన్నారు. అంటే ఆ నిజాయితీలోంచి వచ్చేటువంటి ధైర్యం, అదేవిధంగా హార్డ్ వర్క్, ఈ రెండు కలిసి గుంటూరు ప్రజలకి బాగా దగ్గర చేసి ఉంటాయి. సరే, అది ఎలక్షన్ అయ్యి రిజల్ట్ వస్తే నెక్స్ట్ టైం కానీ తెలియదు వాళ్ళకి ఎంత ఉందనేది. బట్ ఓవరాల్గా అయితే మనం అయితే తెలిసి ఏమీ తప్పు చేయం. సాధ్యం ఉన్న టైం అంతా మ్యాక్సిమం ఏదో విధంగా చేయడానికి ప్రయత్నిస్తాం. అదే సార్, ఇప్పుడు ఒక రైల్వే ప్రాజెక్ట్ ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ తీసుకురావడానికి ఏ ఎంపీకైనా లేకపోతే ఎవరికైనా సరే సీఎం స్థాయిలో కూడా ఒకసారి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఒక బ్రిడ్జి దానికి శాంక్షన్స్ తీసుకురావాలంటే 1 ఇయర్ పడుతుంది, 1.5 ఇయర్ పడుతుంది. మీరు ఏకంగా గుంటూరుకి 6-7 ఆర్ఓబీలు తీసుకొచ్చేసారు. ఎలా దీన్ని అంత ఫాలోఅప్ చేయగలిగారు? ఇదే అంటే ఒక వెరీ సిస్టమాటిక్ ప్లాన్ చెప్పా కదా. నా టీం కానీ మన మినిస్టర్స్ తోటి కూర్చొని ఇది ఎందుకు ఇంత ఇవన్నీ ఇంపార్టెంట్, మిగిలిన రైల్వే బ్రిడ్జెస్కి ఈ బ్రిడ్జెస్కి ఉన్నటువంటి తేడా ఏంటి, అసలు గుంటూరులో ఇంతకుముందు గత 20 ఏళ్ళలో మీరు ఒక బ్రిడ్జ్ అని ఇచ్చారా లేదా, ఫోటోలు, ట్రాఫిక్ వాల్యూము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి రిక్వెస్ట్ చేసుకొని 1-10 సార్లు మేము జాగ్రత్తగా చేసుకుంటాం, అక్కడ మీకు కరప్షన్ ఉండదు, 100% ఎగ్జిక్యూట్ అవుతాయి, టైంకి అవుతాయి, ఎక్స్ప్లెయిన్ చేసి ఓపిక్గా చేసుకోవడంతో అవుతుంది. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఏంటి సార్, ఎప్పటిలోపు దీన్ని పూర్తి చేస్తారు, అసలు దాన్ని ఎలా ఫాలోఅప్ చేయగలిగారు? అంటే ఒక 25 సంవత్సరాల నుంచి అది అలాగే పెండింగ్లో పడిపోయి ఉంది. ఇప్పుడు కూడా యాక్చువల్గా చాలా ప్రాబ్లమాటిక్ అది. ప్రాబ్లమాటిక్ ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యాపారస్తులు 30-40 ఏళ్ళ నుంచి వ్యాపారాలు చేసుకుని వాళ్ళ జీవనాధారం అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఎక్స్టెన్షన్ అంటే అవన్నీ పోతాయి, బాధాకరమే. కాబట్టి ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం ఫైట్ చేస్తున్నారు. ఈ రోజుకి కూడా మళ్ళీ కోర్టులో కేసులు వేసారు. ఇప్పుడు 2 పిల్లర్లు తీసి ఇవన్నీ చేశాక కూడా మళ్ళీ కోర్టులో కేసు వేసారు. ఆపాలని ట్రై చేస్తున్నారు. కంటిన్యూస్గా మీడియాలో నెగిటివ్గా ఏదోటి మన మీద ప్రచారం చేస్తారు. దాని మీద వాస్తవాలు లేకుండా ఏదో విధంగా చెప్తూ ఉంటారు. బట్ ఏదైనప్పటికీ వాళ్ళ బాధని మేము అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకోకపోవడం కాదు కానీ ఇది ఇప్పుడు ఏంటంటే నేను కేంద్ర మంత్రిగా ఉండి ఇంత రీసోర్సెస్ ఉండి ఇంత బీజేపీ గవర్నమెంట్లో ఉండి ఇంత ఉన్న నాకే ఇంత కష్టమైతే ఆ బ్రిడ్జిని ముందుకు తీసుకువెళ్ళాలంటే, రోజు ఒకరితో ఫైట్ చేయాలంటే, నాలాంటి రోజు లేకపోతే వాస్తవం చెప్తున్నా ఇంకో 30 ఏళ్ళకైనా అదేదో ఒక రోజు బ్రిడ్జి పడిపోయి చాలా ప్రమాదం, పడిపోయేదాకా కూడా దాన్ని టేకప్ చేసి కంప్లీట్ చేయడం అనేది అసంభవం. ఇప్పుడు కేసులు వేసే వాళ్ళకి అది అర్థం కావట్లేదు సార్. ఆ బ్రిడ్జ్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచించకపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేంటంటే డెఫినెట్గా మా గోల్ అనేది వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనేది. చేసినప్పుడు నిన్న స్టార్ట్ చేసాం, ఫుల్ వర్షాలు పడ్డాయి, వాటర్ వచ్చింది, దాన్ని వాటర్ ఈ కోర్టు కేసులు రోజు ఒక నోటీస్ వస్తూ ఉంటుంది. అయినా దాన్ని కోఆర్డినేట్ చేసుకొని అయినా ముందుకు వెళ్ళటం ఒక బలమైన సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. రేపు బ్రిడ్జిని ఆపి అదంతా పగలగొట్టి మిగిలిన పిల్లర్లు వేయాలి. ఇప్పుడు వరకు ఏం చేసామంటే 2 పిల్లర్స్ వేసాం. ఇక్కడ కొంత ట్రాఫిక్ కొంత స్లోగా జనాలకి అలవాటు చేసే విధంగా డెఫినెట్గా చేస్తాం, సాధ్యమైన తొందరగా చేస్తాం. కానీ ఇవన్నీ ఏంటంటే కంటిన్యూస్ మంచి చేయాలన్నా కూడా ఈ విధంగా ఫైట్ చేయాల్సినటువంటి సిస్టంలో ఉన్నాం మనం ఈరోజు, అన్ఫార్చునేట్లీ.